వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ వాళ్ళది ఐక్యూ 15 అయితే స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. దానికి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ అనే వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఐక్యూ 15 బి ద జివో 80 అని పెట్టిరు హైలైట్. ఇక్కడ కెమెరా కట్అవుట్ చూసుకుంటే బాగానే ఉంది. 100x దాకా ఇది టెలి లెన్స్ అనేసి అయితే పెట్టిరు. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే పర్ఫార్మెన్స్ బియాండ్ నెక్స్ట్ అని పెట్టి హైలైట్ ఇచ్చారు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే కాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ వస్తుంది. సామ్సంగ్ వాళ్ళ 2K M14 లీడ్ ఓలెడ్ డిస్ప్లే, 8K సింగిల్ లేయర్ వేవ్ కూలింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది. మంచి గేమింగ్ చేసుకోవచ్చు, గేమింగ్ స్ట్రీమింగ్ అసిస్టెన్స్ కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ 3x పెరిస్కోపిక్ కెమెరాస్ వస్తున్నాయి. ఆరిజిన్ OS 6 వస్తుంది. 7000 mAh సిలికాన్ యానోడ్ బ్యాటరీ వస్తుంది. సూపర్ కంప్యూటింగ్ చిప్ Q3తో పాటు కూడా వస్తుంది. కొన్ని హైలైట్స్ ఉన్నాయి. సో బాగానే ఉంది. సో ఈ స్మార్ట్ ఫోన్ ఇవాళ లాంచ్ అయింది కాబట్టి మంచి ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్తో పాటు బాగానే వచ్చింది. సన్నగా కూడా ఉంది, కాంపాక్ట్ కూడా ఉంది, మంచి ప్రాసెసర్తో పాటే వస్తుంది అనమాట. సో అంత బాగుంది. కానీ ప్రైస్ ఎంత ఈ స్మార్ట్ ఫోన్ది అంటే, నేను ఇవాళ లాంచ్ అయింది, ఇవాళ రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో అమెజాన్ ఒకటి లిస్టింగ్ అయింది. అంటే లైక్ నోటిఫికేషన్ వస్తుంది కదా, అట్లా లిస్టింగ్స్ అనుకొచ్చింది. సో సేల్ వచ్చేసరికి అయితేనేమో 1 డిసెంబర్ మధ్యాహ్నం 12 గంటలకి అఫీషియల్గా సేల్ స్టార్ట్ అవుతుంది. సో సింపుల్ చెప్పుకోవాలంటే మండే రోజు అఫీషియల్గా సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 5 రోజులు అనుకోండి. అండ్ అమెజాన్ స్పెషల్తో పాటు కూడా వస్తుంది. కింద యాక్చువల్ ప్రైస్ చూపించేస్తాను మీకు ఇక్కడ. సో ఇది మర్చిపోయినాను. సో ఇది 5 years దాకా ఓఎస్ అప్గ్రేడ్స్ వస్తున్నాయి. అంటే ఆండ్రాయిడ్ 16తో పాటు వస్తుందంటే 17, 18, 19, 20 అండ్ 21 దాకా ఆండ్రాయిడ్ అప్డేట్ వస్తుంది. 7 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అయితే మిగతా అంతా ఇంతకుముందు చెప్పినట్టు అడిషనల్గా 1000 రూపీస్ కూపన్ డిస్కౌంట్ వస్తుంది. 7000 రూపీస్ ఇన్స్టెంట్ బ్యాంక్ ఆఫర్స్తో పాటు కూడా వస్తుంది. సో యాక్చువల్లీ చూసుకుంటే 73,000 రూపీస్ ఏమో ఉంది ప్రైస్, ఒరిజినల్ ప్రైస్. ఇన్స్టెంట్ బ్యాంక్ ఆఫర్, కూపాన్స్ అవన్నీ కలుపుకుంటే దగ్గర దగ్గర 65,000కి వస్తుంది. నో కాస్ట్ ఈఎంఐతో పాటు కూడా వస్తుంది. ప్రైస్ పర్ మంత్ ఈఎంఐ లెక్క తీసుకుంటే కూడా 2,790 రూపాయలకి మీకు ఈఎంఐ ఆప్షన్స్లో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉందన్నమాట. సో ఒకవేళ ఇట్లా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే అదొక అడ్వైజ్ అయితే చేస్తాను. అండ్ కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వెళ్ళే ముందు ఒక అప్డేట్ ఏం చేస్తుంటే, తర్వాత ఎందుకు మంచిగా దాంట్లో దీనికి సంబంధించిన సేల్ స్టార్ట్ అయినప్పుడు సపరేట్గా అమెజాన్లో చూపించాను. కానీ మోస్ట్లీ కన్ఫర్మ్ అమెజాన్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు. సో స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోతాం. సో స్పెసిఫికేషన్స్లో 2 కలర్స్ వస్తున్నాయి. లెజెండ్ కలర్ ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్ఫా కలర్ ఒకటి. సో ఆల్ఫా కలర్లో నార్మల్గా లైక్ గ్రే టోన్తో పాటు వస్తుంది. లెజెండ్ కలర్లో కొంచెం వైట్, ఇక్కడ లోగోలో లైక్ ఇక్కడ చిన్న సింబల్స్ లాంటిది వస్తుంది. ఆల్ఫా దాంట్లో డిఫరెంట్ లేదు. సో అదొక చేంజ్ ఉంది 2 కలర్ ఆప్షన్స్కి. రెండిటికి థిక్నెస్లో అది డైమెన్షన్స్లో కొన్ని వెయిట్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఆల్ఫా కలర్ వచ్చేసరికి అయితే 260 grams వస్తుంది. లెజెండ్ ఏమో 202 grams. అండ్ ఆల్ఫాలో థిక్నెస్ వెయిట్ డిఫరెంట్గా ఉంది ఓకేనా. ఎందుకంటే లెజెండ్ వచ్చేసరికి అయితేనేమో గ్లాస్ బ్యాక్తో పాటు వస్తుంది. ఆల్ఫా వచ్చేసరికి ఫైబర్ గ్లాస్తో పాటు కూడా వస్తుంది. ఆబ్వియస్గా క్వాల్కామ్ వల్ల స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ వస్తుంది. 12GB ర్యామ్ అండ్ 16GB ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. ఇంతకుముందు మీకు చూపించినట్టు అక్కడ పోయింది ఇక్కడ. సో 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 73,000 ఉంది. 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 80,000 ప్రైస్ వస్తుంది. సో అదొకటి. 7,000 mAh బ్యాటరీ విత్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. 40 watts ఏమో వైర్లెస్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. ఇది ఆరిజిన్ OS 6 అన్నమాట, బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 16. AMOLED డిస్ప్లే వస్తుంది. ఇక దగ్గర దగ్గర 2K రెజల్యూషన్ అనుకో, 1368 into 1440p రెజల్యూషన్, 6.8 inches డిస్ప్లే. అండ్ కెమెరా చూసుకుంటే మాత్రం బాగా ఇచ్చారు. యాక్చువల్లీ చెప్పుకోవాలంటే కెమెరా కూడా జర బాగా నచ్చింది అనుకోవచ్చు. ఇక్కడ రియర్లో మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్వి 3 కెమెరాలు వస్తున్నాయి. సోనీ వాళ్ళ మెయిన్ IMX 921 కెమెరా వస్తుంది. ఇది ట్రూ కలర్ కెమెరా వస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా వస్తుంది. సోనీ వాళ్ళ IMX 882 సెన్సార్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఫ్రంట్ వచ్చేసరికి సెల్ఫీ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇది రికార్డింగ్ ఎంత ఉందని ఇక్కడ వీలైతే మెన్షన్ ఆబ్వియస్గా 4K రికార్డింగ్ అయితే ఈజీగా చేసేస్తుంది. వైఫైకి సంబంధించి చూసుకుంటే వైఫై 7, 6 అండ్ 5 దాకా ఉంది. ఆబ్వియస్గా 12 అనేది వైఫై వస్తుంది. బ్లూటూత్ వచ్చి 5.4తో పాటు కూడా వస్తుంది. నెట్వర్క్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే దగ్గర దగ్గర 12 నెట్వర్క్లు ఏమైతే ప్రొవైడ్ చేసినట్టు 5G నెట్వర్క్ చాలా ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ నానో సిమ్స్, డ్యూయల్ శాండ్బ్రెడ్తో పాటు కూడా వస్తుంది.
సెన్సార్లు చూసుకుంటే యాక్సిలరోమీటర్ సెన్సార్ వస్తుంది, అమీటర్ ప్రోగ్రామింగ్ సెన్సార్, ఈ కంపాస్, ఫింగర్ ప్రింట్, అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ జాస్కోప్తో పాటు కూడా వస్తుంది. లొకేషన్కి సంబంధించి చూసుకుంటే జీపీఎస్, గ్యాలియస్, బైడస్, నావిక్ వచ్చి మన ఇండియన్ వల్ల జేఎన్ఎస్ అండ్ క్యూజిస్తో పాటు కూడా వస్తుంది. సో అవి ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొన్ని మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. సో ప్రీమియం ఫీచర్స్తో పాటే వస్తుంది IQ15. ఇన్ కేస్ ఒకవేళ గిట్ట మీరు పర్చేస్ చేసుకోవాలంటే అమెజాన్లో లిస్టింగ్ అయిపోయింది, అమెజాన్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు. ఎప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు అంటే December 1 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు సేల్ స్టార్ట్ అయిపోతుంది, అప్పటి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట ఈ స్మార్ట్ ఫోన్. నా ఒపీనియన్లో స్మార్ట్ ఫోన్ అయితే బాగుంది పోయి తీసుకోమని అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. ఫీచర్స్ వైజ్ స్పెసిఫికేషన్స్ అయితే బాగానే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. అండ్ ఆల్సో మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, క్వశ్చన్స్ ఏమంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 ఇయర్ ట్రై చేస్తాను. ఎవరికైతే ఇంతవే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.